హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో గ్రూప్ 2 100 డేస్ ప్లాన్ ఏంటో చూద్దాము. అయితే ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి కదా. డిసెంబర్ 15th 16th అంటున్నారు. సో 15th 16th ఎగ్జాము, ఇది అందరికీ తెలుసు. అయితే ఎగ్జాక్ట్గా 113 డేస్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 100 డేస్ ప్లాన్ అని చెప్పొచ్చు అనమాట. అయితే ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి గ్రూప్ 2లో అందరికీ తెలుసు. 4 పేపర్స్ ఉంటాయి. ఆ 4 పేపర్స్ ఈచ్ పేపర్కి 150 మార్క్స్, ఇది అందరికీ తెలిసింది. అయితే ఫస్ట్ పేపర్లో కరెంట్ అఫైర్స్, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలసీస్, అలాగే ఇంగ్లీషు, రీజనింగ్, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అలాగే సెకండ్ పేపర్లో వచ్చేసి తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, సోషియాలజీ ఉంటాయి. ఇక థర్డ్ పేపర్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ అని చెప్పేసి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పేపరు తెలంగాణ మూవ్మెంట్. ఇవన్నీ 4 పేపర్స్ అనమాట. సో సబ్జెక్ట్స్ వైజ్గా చూసుకున్నట్లయితే తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ మూవ్మెంట్ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, పాలిటీ, సోషియాలజీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్, ఇంగ్లీషు, జియోగ్రఫీ, పాలసీస్ అంటే పథకాలు ఉంటాయి కదా. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ ఈ 100 డేస్లో ఎలా కవర్ చేయాలి, ఈ సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి సో నేనైతే ఒక వీడియో చేస్తున్నాను. అంటే నేను అనుకున్నది చెప్తున్నాను. మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి. అయితే ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ ఆగస్టు, ఇప్పుడు 25th నుంచి మనం తీసుకున్నట్లయితే 25th నుంచి 31st వరకు ఆల్మోస్ట్ 7 డేస్ ఉంది. ఆల్రెడీ అందరూ ఏదో ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ఉంటారు కదా. సో ఇప్పుడు ఇందులో ఆగస్ట్లో 7 డేస్లో ఒక 1 వీక్లో మనకు ఈ టీహెచ్ అంటే తెలంగాణ హిస్టరీ అనమాట. తెలంగాణ హిస్టరీని కంప్లీట్ చేసుకోండి. అయితే ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటామో, ప్లాన్ పెట్టుకుంటామో, కంపల్సరీ అది కంప్లీట్ అయిన తర్వాతనే మనం వేరే దానికి వెళ్ళాలన్నమాట. సో అది ఆ టార్గెట్ ఫినిష్ కాకముందుకు టుమారో చదువుతానులే అని అనుకుంటే మాత్రము ఈ ప్లాన్స్ అన్నీ వేస్ట్ అనమాట. కన్సిస్టెన్సీతో చదివితేనే మనకు ఈ రీచ్ అవ్వగలుగుతాము, అంటే సిలబస్ అనేది కంప్లీట్ చేయగలుగుతాము. సో నేనైతే చెప్తున్నాను 25th నుంచి 31st వరకు తెలంగాణ హిస్టరీ కంప్లీట్ చేసేయండి. అంటే ఆగస్టు మంత్లో మీరు ఎట్లయినా సరే ఈ తెలంగాణ హిస్టరీ సబ్జెక్ట్ మొత్తము కంప్లీట్ చేసేయండి. ఇది సెకండ్ పేపర్లో ఉంటుంది కదా తెలంగాణ హిస్టరీ, ఇది కంప్లీట్ చేసేయండి తెలంగాణ. ఇక ఫ్రెష్గా స్టార్ట్ చేయండి సెప్టెంబర్ 1 నుంచి. సో సెప్టెంబర్ 1 నుంచి ఆల్మోస్ట్ 21st వరకు ఈ తెలంగాణ మూవ్మెంట్ సబ్జెక్ట్ అనమాట. తెలంగాణ మూవ్మెంట్ సో 150 మార్క్స్కి ఉంటుంది. సో ఇందులో కరెంట్ అఫైర్స్ అని, అప్డేట్స్ అని, న్యూ అప్డేట్స్ అని ఇలాంటివి ఏముండదు. సో ఫ్లోలో వెళ్ళిపోవచ్చు అనమాట తెలంగాణ మూవ్మెంట్. సో 3 వీక్స్ అనమాట. సో ఫస్ట్ వీక్లో ఏం చేస్తారంటే 1948 నుంచి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది ఉద్యమం అని చెప్పేసి 1948 నుంచి మనకు ఉంటుంది కదా 1970 వరకు. సో అది మొత్తం కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ పార్ట్ అనమాట. 8th 9th అంటే సెప్టెంబర్ 8th 9th 10th 11 ఈ 14th వరకు, సెప్టెంబర్ 8th నుంచి 14th వరకు సెకండ్ పార్ట్. అంటే తెలంగాణ మూమెంట్లో 3 పార్ట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ పార్ట్ 1 వీక్లో కంప్లీట్ చేసేయండి, సెకండ్ పార్ట్ సెకండ్ వీక్లో కంప్లీట్ చేయండి, సో థర్డ్ పార్ట్ థర్డ్ వీక్లో కంప్లీట్ చేయండి. అంటే ఆల్రెడీ మనకు సబ్జెక్ట్ ఆల్రెడీ అవగాహన ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటిదంటే కంపల్సరీగా అది ఏ పాయింట్స్ వదిలిపెట్టకుండా ఇక్కడ మనము సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. ఇక థర్డ్ వీక్ వచ్చేసి ఇక్కడ సెప్టెంబర్ 15th నుంచి సెప్టెంబర్ 21st వరకు ఈ తెలంగాణ మూమెంట్ థర్డ్ పార్ట్ అనమాట. సో 1991 నుంచి 2014 వరకు ఎగ్జాక్ట్గా ఏ పాయింట్స్ మిస్ అవ్వకుండా మొత్తం కంప్లీట్ చేయాలి. ఇది నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ 22nd నుంచి 30 లోపు, ఈ 22nd అంటే సెప్టెంబర్ 22nd నుంచి 30 లోపు మీరు సోషియాలజీ అనే సబ్జెక్ట్ని కంప్లీట్ చేసేయండి. సిలబస్ కంప్లీట్ చేసేసేయాల్సిందే అనమాట సెప్టెంబర్. ఇక్కడ ఏంటి ఇప్పుడు అంటే తెలంగాణ హిస్టరీ అయిపోయింది, తెలంగాణ మూమెంట్ అయిపోయింది, నెక్స్ట్ సోషియాలజీ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడు సెప్టెంబర్ వరకు. నెక్స్ట్ ఏంటి అక్టోబర్ ఉంది. ఈ అక్టోబర్లో ఏం చేయాలంటే ఎకానమీ స్టార్ట్ చేయండి. అక్టోబర్ 1 నుంచి 19th ఇక్కడ 20 డేస్ పెట్టుకున్నాను అనమాట. సో ఈ ఎకానమీలో ఏంటి అంటే ఇప్పుడు ప్రణాళికలు అని చెప్పేసి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది మొత్తం కంప్లీట్ చేసేయండి. ఇప్పుడు తెలంగాణ ఎకానమీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ, ఇవంతా అనమాట. సో అప్డేట్స్ అవన్నీ చూసుకోండి. ఒక 20 డేస్ అయితే సరిపోతుంది, ఇనఫ్. ఎకానమీ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 20 వరకు. ఇక అక్టోబర్ 21 నుంచి ఇది ఒక 15 డేస్ పెట్టుకోండి అనమాట. సో నవంబర్ 4th వరకు మనకు పాలిటీ సబ్జెక్ట్ అనమాట. పాలిటీ 50 మార్క్స్కి ఉంటుంది. సో 50 మార్క్స్కి ఉంటుంది. ఈ 50 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. పాలిటీ సబ్జెక్ట్ అంటే ఏ ఆర్టికల్స్లో ఏముంది, సో న్యూ అప్డేట్స్ ఏంటి, రాజ్యాంగ సవరణలు ఏంటి అని చెప్పేసి, రాష్ట్రపతి గురించి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఏ ఆర్టికల్, ఏ భాగము, ఇవన్నీ క్లియర్గా చూసుకోండి అనమాట. 21st నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే నవంబర్
4th వరకు. ఇక నెక్స్ట్ వచ్చేసి నవంబర్ 5th నుంచి నవంబర్ 30 వరకు ఇండియన్ హిస్టరీ. అయితే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. సో ఎంత కంప్లీట్ చేద్దామనుకున్నా ఆల్మోస్ట్ దీనికైతే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే 2 months అయినా సరిపోదు. అయితే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి సో నేనైతే ఈ నవంబర్లో పెట్టానమాట, లాస్ట్లో పెట్టాను. సో ఈ ఇండియన్ హిస్టరీ ఫస్ట్లో చదివితే మనకు ఎప్పటికీ అయిపోదన్నమాట. సో మనకు నవంబర్ వచ్చినా ఈ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అవ్వదు. సో అందుకే నేను లాస్ట్లో పెట్టాను ఇండియన్ హిస్టరీ. సో నవంబర్ 5th నుంచి ఈ మంత్ మొత్తం ఇండియన్ హిస్టరీకి టైం ఇవ్వండి. ఇక డిసెంబర్ వచ్చేసి టెస్ట్లకే టైం ఇవ్వండి అనమాట. ఎలాంటి కొత్త సబ్జెక్ట్ని స్టార్ట్ చేయకండి. ఇక్కడ 2 weeks ఉన్నాయి కదా, 2 weeks ప్రాక్టీస్ చేయండి. అయితే ఇదంతా ఓకే, కానీ ఇదంతా ఒక్కరోజు ఒక్క సబ్జెక్ట్ అని చెప్తున్నారు. మళ్ళీ రిమైనింగ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమేమి క్లియర్ అయ్యాయి. ఇప్పుడు ఎకానమీ మనకు అక్టోబర్ మంత్లో ఫినిష్ చేస్తాము. అలాగే ఇండియన్ హిస్టరీ వచ్చేసి నవంబర్లో ఫినిష్ చేస్తాము. పాలిటీ కూడా కంప్లీట్ అయినట్టే. ఇవంతా కవర్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. మళ్ళీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ కరెంట్ అఫైర్స్ అని, రీజనింగ్, ఇంగ్లీషు, జియోగ్రఫీ. మళ్ళీ ఇవేం చేయాలి అంటే వీటితో పాటు, అంటే డైలీ వీటితో పాటు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 25th నుంచి ఆగస్టు 31st వరకు తెలంగాణ హిస్టరీ అని చెప్పాను కదా, మరి వీటితో పాటు డైలీ 1 or 2 hours కరెంట్ అఫైర్స్ పైన, అలాగే డైలీ 1 hour కంపల్సరీ ఇంగ్లీషు, రీజనింగ్ పైన కంపల్సరీ టైం అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25th నుంచి 31st అని అనుకో, ఇక్కడ మనం రీజనింగ్ తీసుకోండి. లేకపోతే అంటే కరెంట్ అఫైర్స్ అయితే ప్రతిరోజు ఉండాల్సిందే. అంటే మీరు ఒక మంత్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ ఉంది, సో ఆగస్టు 25th నుంచి 31st వరకు. సో ఇది ఏదైనా ఇప్పుడు 2023 కరెంట్ అఫైర్స్, 2024 కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో 2024 స్టార్టింగ్ జనవరి నుంచి స్టార్ట్ చేయండి అనమాట. ఒక మంత్ కంప్లీట్ చేయొచ్చు. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఒకవేళ ప్రిపేర్ కాకుండా కవర్ చేయొచ్చు అనమాట. సో కరెంట్ అఫైర్స్ అయితే ఈ ఆగస్టు 25th నుంచి ఈ నవంబర్ 30 వరకు కంప్లీట్గా చూసుకోండి. ఇక్కడ కూడా చూసుకోవాల్సిందే. నవంబర్ 30 వరకు కంపల్సరీ చూసుకోండి. ఇది కరెంట్ అఫైర్స్ అనమాట. కంపల్సరీ డైలీ ఈ తెలంగాణ మూమెంటు, తెలంగాణ హిస్టరీ, ఎకానమీ ఏదైతే డైలీ టార్గెట్ పెట్టుకున్నారో దానితో పాటు ఒక 1 or 2 hours కంపల్సరీ కరెంట్ అఫైర్స్ పైన ఉండాల్సిందనమాట. కరెంట్ అఫైర్స్ ఈజ్ ఏ మెయిన్ కీ రోల్ అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ చదువుతున్నాం అంటే కరెంట్ అఫైర్స్తో ఇది న్యూ అప్డేట్స్తో ఉంటుంది కదా ఎకానమీ. సో డేటా అని చెప్పేసి, రిపోర్ట్స్ అని చెప్పేసి, బడ్జెట్ అని చెప్పేసి అవన్నీ ఉంటాయి అనమాట, న్యూ డేటా. సో కంపల్సరీ కరెంట్ అఫైర్స్ టచ్ చేయాల్సిందే. సో కరెంట్ అఫైర్స్ అయితే డైలీ ఉండాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ క్లియర్ అయిపోయింది. ఇందులోనే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక రీజనింగ్ అనమాట. సో రీజనింగ్ డైలీ 1 hour అయితే ప్రాక్టీస్ చేయండి. రీజనింగ్, ఇంగ్లీషు ఇదైతే కంపల్సరీ. నెక్స్ట్ జియోగ్రఫీ కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఒక 1 weekలో కంప్లీట్ చేయొచ్చు జియోగ్రఫీ. ఇక పాలసీస్ అంటే తెలంగాణ గవర్నమెంట్, న్యూ గవర్నమెంట్ వచ్చింది కదా, న్యూ పాలసీస్ ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్. ఈ తెలంగాణ పాలసీస్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో పాతవి కొత్తవి 2 కవర్ చేయండి. ఎందుకంటే ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయో తెలియదు కాబట్టి ఈ పాలసీస్ అనేవి తెలంగాణ న్యూ గవర్నమెంట్వి, అలాగే పాతవి కూడా చూసుకోండి అనమాట. ఇది పాలసీస్ గురించి. నెక్స్ట్ ఇండియన్ పాలసీస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. వాటి నుంచి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదంతా నేను ప్రిపేర్ చేసుకున్న 100 days ప్లాన్ అనమాట. మీకు నచ్చినట్లయితే ఇది ఫాలో అవ్వండి. అయితే మీరు అటు ఇటుగా చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను తెలంగాణ హిస్టరీ అని చెప్పాను కదా, మీ ఇష్టం ఉన్న సబ్జెక్టు యాడ్ చేసుకోవచ్చు. ఇక సోషియాలజీ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అనమాట. అయితే నేను ఎందుకు ఇలా పెట్టానంటే మనకి ఇవి హెడ్ఏక్ ఉండేవన్నమాట. ఇవి జస్ట్ బుక్ రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. న్యూ అప్డేట్స్ అని చెప్పేసి ఇవి అలాంటివన్నీ కరెంట్ అఫైర్స్ అని ఉండవు ఈ తెలంగాణ మూమెంట్లో, ఈ తెలంగాణ హిస్టరీలో. సో ఒక తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్ అయిపోతే 1 paper అయిపోతుంది అనే ఫీలింగ్ వస్తుంది. అంటే 4 papersలో 1 paper అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చి మనం నెక్స్ట్ సబ్జెక్ట్ చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తామన్నమాట. సో ఇది తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఇక సోషియాలజీ, ఎకానమీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ. అలాగే ఈ డిసెంబర్ మంత్ కొత్త సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేయకండి. 2 weeks ఉంటుంది కదా, ఈ 2 weeks ప్రాక్టీస్. సో దీనితో పాటు డైలీ ఒక 1/2 hour అయితే మీరు ఇప్పుడు తెలంగాణ మూమెంట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తారు కదా, ఇప్పుడు ఒక రోజు ఇప్పుడు సెప్టెంబర్ 1st తెలంగాణ మూమెంట్ అనేది ఒక టాపిక్ అనేది ప్రిపేర్ అవుతున్నారు. సో ఫస్ట్ ఏముంటుంది, తెలంగాణ 1948 నుంచి స్టార్ట్ చేస్తే నిజాం రాజ్యం గురించి ఉంటుంది. ఆ నిజాం రాజ్యం గురించి డైనెస్టీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత అది నెక్స్ట్ డే ఏం చేస్తారంటే రివైజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైనా సబ్జెక్ట్ని ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి, ఒక 1 hour టైం పడుతుంది ఫస్ట్ టైము. అదే సెకండ్ టైము రీడ్ చేస్తే అది 1/2 hourలో అయిపోతుంది. ఇక రివిజన్ చేయగా అది ఒక 10 minutes 5 minutesలో మనం అయిపోతుంది అనమాట రివిజన్ చేయడము. సో ముందు రోజు ఏం ప్రిపేర్ అయ్యారో నెక్స్ట్ డే అది రివైజ్ చేయండి. ఇది ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.